కొంతమంది డ్రగ్స్ అలవాటుతోటి సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు మా అసోసియేషన్ సభ్యులు. డ్రగ్స్ వాడేటోళ్లు ఆ అలవాటును మానుకోవాలని చెప్పారు. సమాజానికి మంచి చేసే పనిలా టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటదన్నారు. అలాంటిది కొంతమంది వల్ల చెడ్డ పేరు రావటం బాధగా ఉందన్నారు. ఫిలింనగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అయితే సురేష్ బాబు అంటే ఒక పెద్ద ప్రొడ్యూసరు ఆ ట్రాఫిక్ని నియంత్రించాలంటే ఇది మన బాధ్యత కాదని కాదు. అలాగే రోడ్డు పక్కల మొక్కలు నాటే కార్యక్రమం కూడా, అంటే ఏ మంచి పని అయినా సరే మేము ఉన్నామని చెప్పడానికి. అలాంటిది ఈరోజు డ్రగ్స్ అనే మహమ్మారిని పారదోలాలి. 30,000 మంది కార్మికులున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 15 మంది 20 మంది అంటే 0.1% కూడా కాదు. కానీ ఆ బ్యాడ్ 30,000 మంది పడుతుంది. అలా పడకూడదని దాన్ని ఏం చేయాలి, దీనికి ఎంత అవేర్నెస్ తీసుకోవాలని కార్యక్రమం. దిస్ ఇస్ సంథింగ్, ఇది సొసైటీకి చాలా బ్యాడ్ ఈవిల్. మనం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని దీన్ని ఎలా ఎరాడికేట్ చేయాలో అలా ఎరాడికేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్ వీ విల్ ట్రై అండ్ డూ ఇట్ అండి. వీ విల్ డూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ విల్ డూ అదర్ థింగ్స్. A city of Hyderabad will lose its charm if this image comes out. మన ఇండస్ట్రీ అన్నిట్లో ముందుకుండే ఒక ఇండస్ట్రీలో ఇలాంటి కొన్ని నెగటివ్ పీపుల్ వల్ల వీ డు నాట్ వాంట్ అ బ్యాడ్ ఇమేజ్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. శివాజీ రాజా గారు చెప్పినట్టు 99.9% ఆర్ క్లీన్. దెర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ portion which is not clean. We are very happy the way the government and the police department is taking up this issue. They are handling it with care. Schools lonu, ITs campuses lonu, ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిట్లో సెన్సిబుల్ గా హ్యాండిల్ చేసి దీన్ని ఏదో ఒక మీడియా బ్లిట్స్ లాగా ఓవర్ రియాక్షన్ గా కాకుండా అసలు ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో దే ఆర్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ టు డూ ద థింగ్. As responsible industry people and as responsible press, we should see that the root of the problem is removed. Supply చేసే వాళ్ళు ఎవరో వాళ్ళందరినీ పట్టుకోవాలా, మనలో చేసే వాళ్ళని ఎలా కరెక్ట్ చేయాలా, that should be the aim, and that's what we are trying to do. We will bring up awareness programs, how to say no to drugs. We will try to put them onto treatments to see that these things do not happen. So that is the focus. We do not want any blitzy kind of news on this end. This is a very strong social evil which should not happen in any family, and we should look at that at a very personal level. If one of our people are in this problem, how will we sort it out? Our sensitivity toti, we wish to take care of this problem and try and put an end to this. Thank you. ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఎంటర్ అవుతుంది, ఇది మనకు తెలుసు. అన్ని సమాజ వర్గాల్లో కాకుండా కొన్ని సమాజ వర్గాల్లో ఇది ఎంటర్ అవ్వడం, అది అందుబాటులో ఉండేలాగా ఉండే ఒక సొసైటీలో ఉండడం, అలాగా ఆయన చెప్పినట్టుగా కొన్ని ఇండస్ట్రీస్లో ఇది ఉండడం, అలాగా మన ఇండస్ట్రీలో ఎక్కడో 0.001% యంగ్స్టర్స్లో ఇది ఉన్నది అనే సమాచారం విచారకరం. కానీ అది కూడా ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనం తీసుకోమని చెప్పి ప్రభుత్వం హింట్ చేస్తే మనం ముందుకొచ్చి అది తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదో దీన్ని సెన్సిటివ్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసేసి హడావిడి చేసి ప్రభుత్వం అటువంటి స్టెప్స్ తీసుకోకుండా మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని చాలా సెన్సిటివ్గా చేస్తూ కిడ్ గ్లౌస్తో హ్యాండిల్ చేస్తూ ఈ విషయాన్ని ఎరాడికేట్ చేయాలి అని ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ చాలా సెన్సిబుల్గా చేస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. యంగ్స్టర్స్కి హెచ్చరిక ఏంటంటే రెగ్యులర్గా చేస్తున్న ఒక 10 మంది లోపు మనుషుల్ని నేను ఉదాహరిస్తూ మాట్లాడుతున్నాను. ఈ 10 మంది పేర్లో 15 మంది పేర్లో నంబర్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ చాలా తక్కువ నంబర్ అట. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది, ట్రాక్ చేస్తున్నారు. మీరు ఎప్పటికైనా అది ఆపకపోతే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానివల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి, మీరు భోంచేసే ఇండస్ట్రీకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ నేమ్ వదిలేయండి, మీ ఫ్యామిలీకి మీరు ఏం చేస్తున్నారు, మీ జీవితాలకు మీరు ఏం చేస్తున్నారు. ఇది ఏమిటంటే యంగ్స్టర్స్ ఒక ఎంతూజియాజం తోటి మొదటిసారి ఇంక్విజిటివ్నెస్, ఇది ఎలా ఉంటుంది అని టేస్ట్ చేద్దాం అని బయలుదేరతారు. పొరపాటున ఆ టేస్ట్ చేద్దామన్న ఒకసారే మీరు జీవితం నాశనం చేసుకునే
రేంజ్కి ఒక దీంట్లో ఇరుక్కుపోవడం, ఒక ప్రయాణంలో జరిగిపోవడమో జరుగుద్ది. ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఉండడం అనేదే ఉత్తమం. ఇందులో ఒకసారి ఒక బాంబేలో ఉన్న ఒక యంగ్స్టర్తో మాట్లాడుతూ ఎలాగా అంటే టు వాంట్ ది అదర్ యంగ్స్టర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎలాగ జరుగుతూ ఉంటుంది బాబు అని ప్రశ్నిస్తే, రేవ్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి. అంటే మామూలుగా జనరల్గా 100 మంది పార్టీస్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఒక 4, 5, 6 సపరేట్ అయ్యి విడిగా వెళ్ళిపోతారు. విడిగా వెళ్ళిపోయి ఒక రూమ్లోకో, ఒక బెడ్రూమ్లోకో, ఒక హాల్లోకి, ఒక కార్నర్లోకి వెళ్ళిపోయి దీన్ని ఈ డ్రగ్ని సేవిస్తారనమాట రకరకాలుగా. ఆ తర్వాత వచ్చి జనరల్గా ఇంట్లో కలుస్తారు. ఈ ఇంక్విజిటివ్ ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఇందులోకి రాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఇటువంటి జరుగుతున్నది అనేది ఒక 20-30% పీపుల్కి తెలిసిపోద్ది అనమాట ఇటువంటిది వాళ్ళ. సో వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం ముఖ్యం అండి. అతను చెప్పింది అది అటువంటి పార్టీస్ మనకి కూడా జరుగుతున్నాయి అనేది చెప్పడానికి విచారిస్తున్నాను. బాంబే నుంచి ఆ కల్చర్ ఇక్కడ కూడా వచ్చింది. ఆ పార్టీస్ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అవాయిడ్ అయిపోవడం 100% ఉత్తమం. మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నామో పర్వాలేదని అనుకుంటున్నా, వ్యవహారం లాగానే ఉంటుంది. యు ఆర్ ట్రాక్డ్ ఇన్ ఎవ్రీ వే అండ్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ లిస్ట్ ఆఫ్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్. మీరు అనుకుంటున్నారేమో నేను ఇలా వాడితో చెప్పి ఈ ఫోన్లోంచి అలా చేసి ఇలా చేసి. నో, యు ఆర్ జస్ట్ ఇన్ ద లిస్ట్. స్పేర్ చేస్తున్నారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దీనికి మీరు, మీ కుటుంబం ఎంత బాధ్యత వహించి, మీ పెద్దలు ఎంత దీనిని ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు, లేకపోతే మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఇవన్నీ చూస్తే మన ఫ్యూచరు భయం వేస్తుంది మనకి. బట్ మనం ఉండే ఈ సిటీ, మనం ఉండే ఈ స్టేట్, మన పిల్లలు ఉండే ఇది మనం క్లీన్గా ఉంచాలి. మామూలుగా ఈ డ్రగ్స్ ఎఫెక్ట్ ఇటీవల మేము సినిమాలో చూపించాం, కానీ సినిమాకి పరిమితం కాదు. ఈ డ్రగ్స్ వల్ల ఒలింపిక్స్ లో అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా చోట్ల డ్రగ్ తిన్నాడికి మెడల్ కొట్టే ఛాన్స్ ఉన్నా పోగొట్టుకుంటాడు చివరిలో. అంటే ఈ జాడ్యం, ఈ రోగం ఇక్కడితో పోదు, అది ఎక్కడో ఆయన పీడిస్తూ చివరిదా తీసుకెళ్ళి భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఈ మా సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ అని అయినా సరే మా వాళ్ళు ఇంత జాగ్రత్త పడుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ చెడ్డ పేరు రాకూడదని. పక్కింటి వాడు డ్రగ్స్ తిన్నా మనమే ఆ కుటుంబాన్ని మన పెద్దరం కాకపోయినా పెద్దరికం చేసుకుని మనమే మందలించి, బాబు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే నువ్వు క్యూర్ చేస్తున్నావు, వాడిని ఇంకో పిల్లాడిని బాగు చేస్తున్నావు అనుకుని పెద్దరికం వహించాలి. ఇలా పిల్లల ఏడలా ఎవడు పిల్లాడైనా సరే మనం ముందుకు వచ్చి మన పిల్లాడు అనుకుని అలా బాగు చేసినప్పుడే ఈ సమాజంలో ఈ డ్రగ్స్ మహమ్మారి